రైట్. లక్ష్మీనారాయణ గారు, కాంగ్రెస్ డిమాండ్లను ఎందుకు బీజేపీ వాటిని ఖాతరు చేయకుండా వీళ్ళు ఇంతగా డిమాండ్ చేస్తున్నారు? ఏం జరిగిందనే చెప్పమంటున్నారు? భద్రతా విషయాలు మాకు కూడా తెలుసు, అవగాహన ఉంది. అవన్నిటిని కొంచెం పక్కన పెట్టి మిగతా దేశాలన్నీ కూడా భారత్ వైపు చూడాలి, భారత్తో నడవాలి అని అంటే అట్లీస్ట్ మనకు ఉన్నటువంటి సత్తా ఏంటో చూపాలి. అలాగే పాక్ను ఒంటరి చేయడానికి ఈ విషయాలు కూడా చాలా దోహదపడతాయి. కాబట్టి మరి దీనిపైన ఎందుకు కేంద్ర నోరు విప్పట్లేదు ఈసారి పార్లమెంట్లోనైనా? ఎందుకంటే పార్లమెంట్ అనేది సుప్రీం, మనందరికీ తెలుసు. సో అక్కడ అర్థవంతమైనటువంటి చర్చ జరిగి ఈసారైనా దీనిపైన మోడీ మాట్లాడతారు అనేటువంటి ఆశాభావం ఏమైనా వ్యక్తం చేయొచ్చు అంటారా మనం? చూడండమ్మా, వైఖరి, ప్రభుత్వం వైఖరి, ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారి వైఖరి విమర్శలకు దారితీస్తా ఉంది. ఆయన 2 సార్లు ఆల్ పార్టీ మీటింగ్ వేసినా ఆయన పాల్గొనలేదు. రక్షణ శాఖ మంత్రి, హోంమంత్రి వీళ్ళు మాత్రమే పాల్గొన్నారు. ఈరోజు పార్లమెంటు నేను గమనించాను, మోడీ గారు లేరు కదా. ప్రధానమంత్రి ఇంత తీవ్రమైనటువంటి ప్రతిపక్షాలు ప్రత్యేక పార్లమెంట్ సెషన్ నిర్వహించాలి, దీన్ని చర్చించాలి అని పట్టుబట్టి డిమాండ్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి. అంటే అంత ప్రాధాన్యత ఉన్నది దానికి, నా అంశానికి. మరి ఈ చర్చకు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడే టైం నిర్ణయించుకోవచ్చు కదా. స్పీకర్ గారితో డిఎస్సి మీటింగ్ జరుగుతుంది కదా. మరి అంటే ఉద్దేశపూర్వకంగానే అవాయిడ్ చేశారా? రేపో వస్తారు, అలా వారు మాట్లాడతారు, రిప్లై ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి, కాదనడంలా. కానీ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు పార్లమెంట్ కి, ప్రజాస్వామ్య అత్యున్నత వ్యవస్థకి జవాబుదారీతనంతో ఉంటున్నారు అనేది ప్రశ్నార్థకం అవుతున్నది. దాన్ని ఏ విధంగా ప్రభుత్వం సమాధానం చెబుతుంది, సాటిస్ఫై చేస్తుంది దేశ ప్రజలు? పార్లమెంట్ లో ఉండే సభ్యులనే కాదు కదా, దేశ ప్రజలను కూడా సంతృప్తి పరచాలి ఇటువంటి వాటిపైన. ఒకటి. రెండవది, ఈరోజు విదేశాంగ విధానం లోపభూయిష్టంగా ఉంటే మన దేశ రక్షణ కూడా కష్టమే. మన ఇరుగు పొరుగు దేశాలు చూడండి, అది నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్, ఈ దేశాలన్నీ కూడా ఈరోజు మనకు మిత్ర దేశాలుగా లేకపోతే మనం టెర్రరిజానికి వ్యతిరేకంగా ఏ విధంగా విజయం సాధించగలం? బీహార్ లో ఎన్నికల కమిషన్ ఓటర్ల లిస్టును యుద్ధ ప్రాతిపదికన సవరిస్తామన్నారు. అక్కడ వాళ్ళు ఏమన్నారు? నేపాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళను ఏరివేయాలా అన్నారు. మరి 2024లో ఆ ఎన్నికల జాబితాల ఆధారంగా ఎన్నికలు జరిగాయి కదా. అంటే మనకు నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్ ఈరోజు ఎందుకు ప్రత్యేకంగా నేమ్ చేసి మాట్లాడుతున్నాను అంటే వాటి సంబంధాలు ఏంటి మనతో? పాకిస్తాన్ శత్రు దేశం, చుట్టూ ఉన్నటువంటి చైనాతో మొదలుకొని అందరూ శత్రు దేశాలుగా ఉంటే మన దేశం భద్రంగా ఏ విధంగా ఉంటుంది? మనం ఒక ఇల్లు ఉంది, నివాసం ఉన్నాం, మన చుట్టూ ఉన్నటువంటి ఇళ్లలో ఉండే వాళ్ళందరూ మనకు అనుమానితులుగా ఉన్నాం, శత్రువులుగానే ఉంటే మన కంటికి నిద్ర పడుతుందా? మన అభివృద్ధి వైపున మన పని మీద మనం ధ్యాస పెట్టగలమా? ఇది దేనితో ముడిపడి ఉంది? విదేశాంగ విధానంతో ముడిపడి ఉంది. అమెరికా మనకు చాలా ముఖ్యమైనటువంటి దేశం అని పదే పదే ఒప్పందాలు చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మోడీ గారు అయితే నాకు వ్యక్తిగతంగా కూడా చాలా మంచి మిత్రుడు. ఆ గతంలో ఎన్నికల ప్రచారం కూడా చేసి ఇచ్చారు మళ్ళా ఆయన రావాలని. అలాంటి మిత్రత్వం, స్నేహం ఉన్నటువంటి మోడీ గారు ట్రంప్ గారిని ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు? మోడీ గారికి ప్రతిష్టకే భంగం కలగదా? భారతదేశ ప్రధానమంత్రికి ప్రతిష్ట భంగం చేయడమే కదా ట్రంప్ ఆ విధంగా మాట్లాడడం అంటే. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏం చేశారు ట్రంప్ గారు? అసలు భారతీయుల్ని ఎవరిని కూడా టెక్ ఇండస్ట్రీలో చేర్చుకోవడానికి వీల్లేదు, ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ఐటీ ఇండస్ట్రీలో వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు అన్నారు. అంటే భారతీయులు ఈరోజు చాలా మంది అక్కడ ఉన్నారు, ఇంకా వెళతారు. గ్లోబలైజేషన్ పేరు చెప్పారు. ఈరోజు ప్రపంచీకరణ ప్రక్రియలో ఎవరు ఏ దేశానికైనా వెళ్ళేటువంటి అవకాశం కల్పించింది ఆ ప్రపంచీకరణ. ఈరోజు అందులో భాగంగా యూకేకి వెళ్ళారు, లేకపోతే ఆస్ట్రేలియాకి వెళ్ళారు, అమెరికాకు వెళ్ళారు, అన్ని చోట్లకి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దంటే మరి కంపెనీలన్నీ, పెట్టుబడులన్నీ అమెరికాలోనే పెట్టాలంటే భారతదేశంలో మరి లేకపోతే ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టకూడదంటే ఇలాంటి వైఖరి ఏంటి? ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి వైఖరి
ఎందుకు అమెరికా భారతదేశం పట్ల అంత మిత్రత్వం ఉన్నటువంటి ఇద్దరు దేశ నాయకులు ఉంటే ఎందుకు జరుగుతున్నది ఇది? ఎక్కడ లోపం? విదేశాంగ విధానంలో ఏమైనా బలహీనత ఉన్నదా? ఇవన్నీ కూడా చర్చించుకోవాల్సినటువంటి అంశాలే. మన విదేశాంగ విధానాన్ని అలీన విదేశాంగ విధానం అని గతంలో ఉండేవి. ఇప్పుడు బంగ్లాదేశ్ విముక్తి పోరాటం అప్పుడు అమెరికా సప్తమ నౌకాదళాన్ని హిందూ మహాసముద్రానికి పంపిస్తే అబద్ధాన్ని నేను వెనకాల ఉన్నాను, మీ సప్తమ నౌకాదళం వెనక్కి రాకపోతే నేను మీ మీద దాడి చేస్తానని సోవియట్ యూనియన్ ఆనాడు ప్రకటన చేసింది బహిరంగంగా. ఆనాడు మన దేశం మీదకి రాలేకపోయింది అమెరికా. అంటే అలాంటి వెన్నుదన్నుగా నిలిచేటువంటి దేశాలు అలీన విదేశాంగ విధానం ఉంటే ఈ రోజు ఎందుకు చుట్టుపక్కల ఉన్న దేశం కూడా మాట వరుసకు కూడా పాకిస్తాన్ ని ఇది చేయడం తప్పు, మీరు ప్రోత్సహించడం తప్పు అని అనలేకపోతున్నాయి. మరి ఏ విధంగా మనం పాకిస్తాన్ కట్టడి చేయగలం? ఈ రోజు కూడా ఒక ఇద్దరు ముగ్గురిని వెంకటస్వామి గారు ప్రస్తావించినట్టు ఈ రోజే ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు అప్రమత్తంగా ఉండి. ఆ విధంగా అప్రమత్తంగా ఆనాడు ఎందుకు లేదు? 26 మందిని చనిపోయేటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? ఎలా వచ్చారు ఆ ఉగ్రవాదులు? వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎలా ఉన్నాయి? అక్కడ ఒక్క పోలీసు కూడా ఒక్క సైనికుడు కూడా లేకుండా ఎందుకుంది? ఉద్రిక్తతలో ఉన్నటువంటి ప్రాంతం, పర్యాటకులను అనుమతించారు, వందల వేల సంఖ్యలో వస్తున్నారు, కానీ భద్రత లేదు అక్కడ. ఎందుకు లేదు? వైఫల్యం ఉందా లేదా? లేదా అంటే లేదా అనుకోని వదిలేస్తే వేరే విషయం. వదిలేస్తే ఇంకోటి జరుగుతుంది, మళ్ళీ మళ్ళీ జరుగుతాయి. అంటే వైఫల్యాలను గుర్తించి ఆత్మవిమర్శ చేసుకుని హుందాగా అంగీకరించి కొంత వైఫల్యం ఉంది, భవిష్యత్తులో జాగ్రత్త పడదాం చెయ్యాలి కదా. అలాగే రాఫెల్ పడిపోయిందని, అది రాఫెల్ చాలా గొప్ప యుద్ధ విమానం అనేది కొనుక్కొచ్చారు ఫ్రాన్స్ నుంచి. అవినీతి ఆరోపణలు వచ్చినా అది మార్కెట్ లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో గొప్పదని, కానీ అదే పడిపోయిందని వార్తలు వచ్చినాయి. ఉపగ్రహాల ద్వారా సేకరించుకుంటారు ప్రపంచ దేశాలు, మనం కప్పిపెట్టినా లేదని బుకాయించినా ఈ రోజు ఈ ఆధునిక యుగంలో ఉపగ్రహాలు ఏ చిత్రాలను ఎక్కడ ఏం జరిగింది చెప్పేస్తాయి. మనం గూగుల్లో ఎక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకోవడం లేదా? అందువల్ల బుక్కాయిస్తే సరిపోదు, వాస్తవాలను అడ్మిట్ చేయాలి. ఇప్పటికైనా సరే ఇదో ఇవి నష్టాలు జరిగినాయి, 5 కాదు 3, 2, 1 ఇది చెప్పడానికి ఏంటి? యుద్ధం అన్నప్పుడు జరిగినప్పుడు నష్టాలు జరుగుతాయి, అటు ఇటు వెంకటస్వామి గారు అన్నట్టు. కానీ ఒప్పుకోవడం హుందాగా ఉంటుంది, తప్పు కాదు, అది సర్దిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల భారత ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కూడా అకస్మాత్తుగా ఆపేశారు అని ఇటు కాంగ్రెస్ అంటోంది, లేదు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తామని బీజేపీ అంటోంది. అంటే ఎవరి వాదన కరెక్ట్ అంటారు? ఇప్పుడు మోడీ గారే చెప్తున్నారు కదా, నేను వాణిజ్య ఒప్పందాలు అద్దం పెట్టి వాళ్ళని ఆపించానని. ఆకస్మికంగా ఆగడానికి అదే కారణమని ప్రజలందరూ నమ్ముతున్నారు, ప్రపంచం నమ్ముతున్నది. ఏమిటో ఒకసారి కాదు 2 సార్లు కాదు, పదే పదే చెప్తున్నాడు ఆయన. అంటే ట్రంపే మాట్లాడాల్సిన పనిలే, ట్రంప్ కింద ఉన్నటువంటి అధికారులు మాట్లాడతారు. ఈ రోజు పార్లమెంట్ లో విదేశాంగ మంత్రి గారు కూడా చెప్పారు, మన దగ్గరికి వాళ్ళ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ద్వారా మెసేజ్ వచ్చింది, సీజ్ ఫైర్ కి అంగీకరించండి అని. పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళ సైనికాధికారుల నుంచి వస్తే అప్పుడు ఆలోచిస్తామని చెప్పామని. అంటే సంప్రదింపులు జరిగినట్టే కదా, పాక్షికంగా అర్ధ సత్యాన్ని అంగీకరించినట్టే కదా. అదే మోడీ గారితో ట్రంపే మాట్లాడాల్సిన పనిలే, అమెరికా ప్రతినిధులు భారతదేశంతో మాట్లాడారని ఈ రోజు విదేశాంగ మంత్రి కూడా ఒప్పుకున్నారు. అంటే జోక్యం ఉన్నట్టే కదా. మూడో దేశం యొక్క జోక్యం ఎందుకు వచ్చింది? అవకాశం ఎందుకు వచ్చింది? ఈరోజు సిమ్లా ఒప్పందం మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. మూడో దేశం యొక్క జోక్యాన్ని పాకిస్తాన్ కి భారతదేశం మధ్య రానివ్వమని ఒప్పందం చేస్తూ ఆనాడు. మరి ఈరోజు ఆ స్టాండ్ ఏమైంది? ఇది విదేశాంగ విధానానికితో ముడిపడినటువంటి అంశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు.